హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ ప్రిపరేషన్లో ఉండి 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి జాబ్ కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోలో ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. చాలామంది గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్పై ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగానే జాబ్ లొకేషన్ వల్ల కాస్త వెనకడుగైతే వేస్తూ ఉంటారు. బట్ ఈ నోటిఫికేషన్లో మీకు ఆ వెనకడుగు వేయడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే జాబ్ లొకేషన్ అనేది మన సొంత స్టేట్లోనే ఉండడం జరుగుతుంది. అలాగే వన్స్ వివరాల్లోకి వెళ్తే, ఈ జాబ్ నోటిఫికేషన్ CSIR నుంచి, అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీని అండర్టేకింగ్లో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. చాలామంది హైదరాబాద్ అనగానే జాబ్ లొకేషన్ తెలంగాణలో ఉంటుంది, ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అని అనుకుంటారు. ముందుగా మీరు ఒక పాయింట్ని గుర్తుంచుకోవాలి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. అన్ని స్టేట్స్ వాళ్ళకి సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లేదా పంజాబ్ అనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. అందరికీ సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి కూడా అప్లై చేయొచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ వివరాలు కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఈ నోటిఫికేషన్లో మనకి రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్ట్ గ్రూప్ C కేటగిరీకి సంబంధించినటువంటి MTS, అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీన్నే మనం రెగ్యులర్గా అటెండర్ జాబు, ప్యూన్ జాబ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 12 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఈ 12 పోస్టులో 6 పోస్టులని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 పోస్ట్ని ఎకనామికలీ వీకర్ సెక్షన్కి, 4 పోస్టుని OBC నాన్ క్రీమీ లేయర్కి, ఫైనల్లీ రిమైనింగ్ 1 పోస్ట్ని SC కేటగిరీకి అని చెప్పేసి కేటాయించడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం శాలరీ, అంటే అప్రాక్సిమేట్లీ విత్ ఆల్ అలవెన్సెస్ మీకు ముందుగా చెప్పినట్లు 30-60 వేల రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే 35,973 రూపీస్ శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి రావడం అయితే జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్, అంటే 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ లేవు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే లేదు. సో జస్ట్ 10th క్లాస్ మీరు అప్లై అయితే చేయొచ్చు. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి కొన్ని అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చారు, ఇంటర్మీడియట్ టు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని. బట్ అవి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కాబట్టి మనం వీటి గురించి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్తోనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నాం కదా. ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ చూస్తే, ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ఏజ్ 18 ఇయర్స్, అంటే 18 సంవత్సరాలు ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మ్యాక్సిమం చూసుకుంటే 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. అయితే ఈ మ్యాక్సిమం ఏజ్ అనేది చూసుకుంటే జస్ట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది ఏజ్ లిమిట్. రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే OBC వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళగానే, ఇది MTS జాబే కదా, జస్ట్ ఒక స్టేజ్లోనే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనుకుంటారు. బట్ ఇక్కడైతే మనకి సెలక్షన్ ప్రాసెస్ని ఒక 2 స్టేజెస్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, దీన్నే ట్రేడ్ టెస్ట్ అని కూడా పిలుస్తున్నారు. దెన్ నెక్స్ట్ మనకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనల్ని సెలెక్ట్ చేసేది మాత్రం కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్లో ఎన్నైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తారు. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనుకున్నాం కదా, దాని వివరాలను ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీ చూసుకుంటే ఒక ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే, మనకి నేచర్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది జాబ్స్కి, ఆ వర్క్ ప్రొఫైల్ మనం చేయగలమా లేదా అనే విధంగా, మనం ఏదైతే అలాట్ చేసినటువంటి వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్ని అలాట్ చేస్తున్నామా లేదని చెక్ చేసే విధంగా ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. వన్స్ మీరు ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయితే, ఈ రిటర్న్ ఎగ్జామ్లో మీరు స్కోర్ చేసే మార్క్స్ని బేస్ చేసుకుని ఓవరాల్లీ మెరిట్ వైజ్ పోస్టింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం ఎగ్జామ్ పేపర్ గురించి ఒకసారి మాట్లాడితే, ఈ ఎగ్జామ్ పేపర్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఎగ్జామ్ స్టాండర్డ్ చూసుకుంటే 10th క్లాస్ స్టాండర్డ్ మీద, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 150 క్వశ్చన్స్, టైం చూసుకుంటే 2 hours, అంటే 120 minutes అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. అయితే ఎగ్జామ్ పేపర్ని మనకి 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ 1లో చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ విత్ 25 క్వశ్చన్స్, సెక్షన్ 2లో క్వాంటిటీ యాప్ట్యూడ్ విత్ 25 క్వశ్చన్స్, సెక్షన్ 3లో జనరల్ అవేర్నెస్ విత్ 50 క్వశ్చన్స్, ఫైనల్లీ సెక్షన్ 4లో
ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ 50 క్వశ్చన్స్. ఓవరాల్లీ మనకి 150 క్వశ్చన్స్ పేపర్ అయితే ఎలా ఉంటుంది. బట్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ కాదు, ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఈ జాబ్స్కి మనం ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయని చూస్తే ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే 6th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి January 5th అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా అప్లై చేసి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. మంచి జాబ్ని గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్గా మెన్షన్ అయితే చేశారు. ఈ 500 రూపీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్కి అడ్వాంటేజ్ ఉందని నోటిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పాను కదా. ఆ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు గురించి. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు ఏ కేటగిరీ అయినా సరే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇవైతే రీసెంట్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి రిలీజ్ అయినటువంటి ఎంటీఎస్ పోస్టుల రిక్రూట్మెంట్ 2025కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ నోటిఫికేషన్పై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.